గుంటూరు జిల్లా కేంద్ర సహకార బ్యాంకులో ఉద్యోగుల బదిలీ విధానానికి సంబంధించి బ్యాంకు మహాజన సభలో ఆమోదించిన తీర్మానం మేరకు బదిలీ ప్రక్రియను చేపట్టినట్లు బ్యాంకు చైర్మన్ మక్కిన మల్లికార్జునరావు తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ బ్యాంకు సర్వీస్ నిబంధనల ప్రకారం ఒకే చోట 3 సంవత్సరాలు పూర్తి చేసుకున్న ఉద్యోగులకు 3 ఆప్షన్లు ఇచ్చి వారి అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుని బదిలీలను నిర్వహించినట్లు తెలిపారు. బ్యాంకు పరిపాలనా అవసరాలు, సిబ్బంది అవసరాలు, సర్వీస్ నిబంధనలను దృష్టిలో ఉంచుకొని మొత్తం 125 మంది సిబ్బందిని పారదర్శకంగా బదిలీ చేసినట్లు వెల్లడించారు. ఈ రోజున ఉమ్మడి గుంటూరు జిల్లా కేంద్ర సహకార బ్యాంకులో పనిచేస్తున్నటువంటి 3 సంవత్సరాలు దాటినటువంటి సిబ్బందిని దరిదాపుగా 125 మందిని బదిలీ చేయటం జరిగింది. ఇందులో ఈ బదిలీలు కూడా పారదర్శకంగా ఈ రోజున CEO గారు, మేము బోర్డు కూడా ఆమోదం తీసుకొని చేయటం జరిగింది. దీనికి సంబంధించి గతంలో మన జనరల్ బాడీలో కూడా తీర్మానం చేసి మన ఉద్యోగ సంఘాలకు సంబంధించినటువంటి ప్రతినిధులను పిలిచి ప్రతి ఉద్యోగస్తులు కూడా 3 ఆప్షన్లు ఇచ్చి 3 సంవత్సరాలు దాటినటువంటి వారందరిని కూడా ఈ రోజున బదిలీ చేయడం జరిగింది. ఏదైతే మార్గదర్శకాలు ఉన్నాయో ప్రభుత్వం నిబంధనలకు అనుగుణంగా ఈ బదిలీ చేయడం జరిగింది. ఇది పారదర్శకంగా జరిగింది. ఈ బదిలీల ప్రక్రియ ద్వారా గతంలో మరి 5 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల పాటు పనిచేసేటువంటి కొంతమంది కూడా ఉన్నారు. వారందరూ కూడా ఈ రోజున ఈ బదిలీ ప్రక్రియలో భాగంగా చేయడం జరిగింది. ఇందులో ఎటువంటి తారతమ్యాలు లేకుండా పారదర్శకంగా ఈ బదిలీ ప్రక్రియ జరిగింది. తద్వారా ఈ బ్యాంకు అభివృద్ధికి, అదేవిధంగా ఈ బ్యాంకును ముందుకు తీసుకెళ్లేదానికి కూడా మరి పాలకవర్గం తీసుకున్న నిర్ణయం అని ఈ సందర్భంగా తెలియజేయడం జరిగింది. దీనితో పాటు త్వరలోనే మరి 167 సహకార సంఘాల పరిధిలో ఉన్నటువంటి ఫ్యాక్స్ 167 సొసైటీల్లో ఉన్నటువంటి CEOలు కానివ్వండి, మిగతా సిబ్బందిని కూడా పారదర్శకంగా అదే నిబంధనలకు అనుగుణంగా HR పాలసీ ప్రకారం బదిలీ చేసేదానికి త్వరలోనే తయారవుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ బదిలీలైనటువంటి ఉద్యోగస్తులందరూ కూడా త్వరలోని విధుల్లో చేరి ఈ బ్యాంక్ అభివృద్ధికి పాటుపడాలని ఈ సందర్భంగా తెలియజేస్తాను.